కి విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ పెట్టుకున్నారు ఈ సినిమాలో. ఎందుకంటే ఇప్పుడు ఆదిపురుషు లాంటి సినిమాకే విఎఫ్ఎక్స్ విషయంలో ట్రోల్ అయింది సినిమా అది. బట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇలాంటి విఎఫ్ఎక్స్ సినిమా కదా, ఎక్కువ డిపెండ్ అపాన్ ఉంది కదా. అంటే మా పాయింట్ ఏంటంటే మేము స్టార్ట్ చేసినప్పుడు వీ వాంట్ టు మేక్ దిస్ యాజ్ అన్ ఫ్రాంచైజ్. ఇప్పుడు ప్రశాంత్ గారు కూడా మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో చెప్పింది, మార్వెల్ డీసీ లాగా ఎలా ఉందో వీ వాంట్ టు మేక్ సంథింగ్ ఆన్ ఏ సూపర్ హీరో ఫ్రాంచైజ్ అన్నప్పుడు 100% ఇట్లాంటి సూపర్ హీరో ఫ్రాంచైజ్ మూవీస్కి విఎఫ్ఎక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఫ్రాంచైజ్ వస్తున్నప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అనేది మా పాయింట్. సో అందుకని దెన్ మాకు ఇంత టైం పట్టింది. వీ షుడ్ టేక్ కేర్. మా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఐ థింక్ నౌ వీ గాట్ బెటర్ నాలెడ్జ్, బెటర్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ మూవీస్కి కొంచెం క్విక్కర్గా ఉంటుంది టైం లైన్స్ కానీ రిలీజెస్ కానీ అదర్ ప్రాజెక్ట్స్కి. So altogether this is a learning experience.